బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, నా ఆప్తులారా, ఆత్మీయులారా, మనము మన సాటి సోదరులు అంటే మన విశ్వాస సోదరులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం వారికి సహాయం చేస్తూ ఉంటాము, వారి నుండి సహాయాన్ని పొందుతూ ఉంటాము. ఒక్కొక్క సందర్భంలో అపరిచితులకు కూడా సహాయం చేస్తుంటాం కదండి. బ్యాంకుకి వెళ్తాము, పెన్ అడుగుతారు, మన పెన్ ఇస్తాము. కాబట్టి అపరిచితులకు మనం సహాయం చేస్తాము, పరిచయస్తులకు సహాయం చేస్తాము, సహాయం చేస్తూనే ఉంటాము. సరే, దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు అంటే, దావతుల్ మరఈల్ ముస్లిమి లి అఖీహి బిజహరిల్ గైబి ముస్తజాబతున్. అంటే అరబీ పదాలు కాబట్టి కొంచెం మనకు, అంటే మనం అరబీలో మనం పుట్టలేదు కాబట్టి, మనం అరబ్బుకు చెందినటువంటి వాళ్ళం కాదు కాబట్టి, నేర్చుకున్నటువంటి భాష కాబట్టి ఈ విధంగా పట్టి చదవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. సోదర మహాశయులారా, దీని అర్థం ఏంటంటే, ముస్లిం వ్యక్తి అంటే కాదు, ఒక విశ్వాసి, దైవ విశ్వాసి. అంటే ముస్లిం అన్న పదాన్ని నేను ఎక్కువగా విశ్వాసి అన్న పదంతో ఎక్కువగా మనం చెప్తున్నాను. ఎందుకంటే ముస్లిం అనేది అరబీ పదము, దాన్ని తెలుగులోకి మార్చుకుంటే విశ్వాసి, విధేయుడు అని వస్తుందన్నమాట. ఒక విశ్వాసి సాటి విశ్వాసి కోసము పరోక్షంగా ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దైవం దాన్ని స్వీకరిస్తాడు. ఎందుకు స్వీకరిస్తాడు? అతనికి సంబంధం లేదు. ఎవరో ఇతను ఎవరో అయినప్పుడు అతను బాగుండాలి, అతను కష్టాలు తొలగాలి, అతను చల్లగా ఉండాలి అని చెప్పేసి నిస్వార్థంగా అతని గురించి ఇతను ప్రార్థన చేశాడండి. అందుకనే చూసారా, నా గురించి ప్రార్థించండి అని చెప్పేసి క్రైస్తవ సోదరులు చెప్తుంటారు. హైందవ సోదరులు కూడా మీ నమాజులు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పేసి, ముస్లిం సోదరులు కూడా దువా మే యాద్ రఖోబాయ్ అంటారు. మీరు దువా చేస్తుంటే దువా అంటే అడగడం అనమాట, దైవాన్ని ప్రార్థించడం. మీరు దువా చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే నన్ను కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు? ఒకరి గురించి మనం ప్రార్థన చేస్తే దైవము మనకు ఇస్తాడు, వాళ్ళకు కూడా ఇస్తాడు. ఎందుకంటే ఒకరి గురించి మనం అడుగుతున్నప్పుడు మన అవసరాల్లో ఆయనకు తెలియవా? కాబట్టి సోదర దీని వలన బంధం బలపడుతుంది. సలాం కూడా ఒక రకమైనటువంటి దువాయ్. సలాం అంటే అస్సలాము అలైకుం, దైవం నీపై శాంతిని కురిపించుగాక. పరిచయం లేదు కానీ అతను బాగుండాలని చెప్పేసి కోరుకోవడం అనమాట సలాం అంటే. సోదర మహాసలాం, ఇది ముస్లింలు చేసుకునేది కాదు, ఎవరైనా చేయొచ్చు. ఇది అంటే సాటి వ్యక్తి, సాటి మానవుడు, నువ్వు చల్లగా ఉండాలయ్యా, దైవం నిన్ను చల్లగా చూడాలి, శాంతిని ఇవ్వాలి అని చెప్పేసి కోరుకోవడం అస్సలాము అలైకుం అంటే దైవం. సోదర మహాశయులారా, ఈ విధంగా పరోక్షంగా మనము మన సోదరుని గురించి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దైవం స్వీకరిస్తాడు. రండి, ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.